ఏపీ ఎంసెట్ 2026 ఎంపీసీ కౌన్సిలింగ్ గాను మనకైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్ రాకపోయినా లేకుంటే మళ్ళీ ఇప్పుడు కొందరికి డౌట్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయాలంటే అంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకుంటే మళ్ళీ ఫీజు కట్టాలా అనేది డౌట్ అనేది ఉంటుంది కదా. అయితే ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళైతే ఫీజు కట్టడం అవసరం లేదండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఎవరైతే మళ్ళీ ఎంటర్ చేద్దామా అంటే కొత్తగా అప్లై చేసుకుందాం అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకైతే మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు సీట్ అనేది వచ్చింది, ఒకవేళ నచ్చకపోతే మీరైతే సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత మీరైతే ఫీ కట్టనక్క అవ్వలేదన్నమాట. ఫస్ట్ ఫేజ్ లో మీరైతే క్యాప్ ఐడి వచ్చింది కదా, ఆ క్యాప్ ఐడిని బట్టి మీరైతే లాగిన్ చేసి క్యాండిడేట్ లాగిన్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్ డేట్ వచ్చేసరికి మీరైతే వెబ్ ఆప్షన్ ఇవ్వాలి, అంటే ఇస్తే మీకు సరిపోద్ది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఉంటారు కదా అంటే ఫస్ట్ ఫేజ్ లో మేము మిస్ అయ్యాము, ఐ మీన్ ఇంకొందరు ఏంటంటే మా ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ సెకండ్ ఫేజ్ లో డైరెక్ట్ పార్టిసిపేట్ చేయొచ్చా అనేసి కొంత డౌట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళి డైరెక్ట్ మీరైతే అప్లై చేసుకోండి అనమాట, పార్టిసిపేట్ చేయొచ్చు. ఈసారైనా మీరైతే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో చాలా సీట్లు అనేది వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఎవరైనా పెడదాం అనుకుంటాం జరిగింది. ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ చేస్తారో చేయడంటే మనకైతే తెలియదు అనమాట. మాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ వరకు అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది. ముందు వీడియోలో నేనైతే ఎట్లా అంటే కాలేజెస్ ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, తర్వాత వేకెన్సీస్ ఎలా చూడాలి, ఎలా చెక్ చేసుకోవాలి, మనకి ఆ కాలేజ్ మనకి నచ్చిన కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి బ్రాంచెస్ పరంగా, తర్వాత కాలేజెస్ వైజ్గా మనకైతే కాలేజ్ వైజ్గా సీట్ అలాట్మెంట్ రావడం జరిగింది. దాన్ని బట్టి నేనైతే చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా మీకు మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.